మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అలాంటి మాదిరి ఇచ్చిన దమ్ము లేదు, అలాంటి వ్యక్తిత్వం లేదు, అలాంటి జీవితం లేదు, అలాంటి క్యారెక్టర్ లేదు, అలాంటి సాక్ష్యం లేదు. అరిషడ్ వర్గంలో అధిగమించిన వాడు, ఏ పాపం లేని పరిశుద్ధుడు, పతిత మానవుడు పరమాత్ముడంతటి వాడుగా రూపాంతరం చెందడానికి అవసరమైన వ్యక్తిత్వ సౌందర్యాన్ని వంట పట్టించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అతిశయోక్తిగా చెప్పట్లా, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దుర్మార్గులు, నరహంతకులు, భయంకరమైన వ్యభిచార పాపంలో బ్రతికిన వాళ్ళు, చీదర జీవితాల్లో, చీకటి జీవితాల్లో, అంధకార జీవితాల్లో బ్రతికిన వాళ్ళు ఈరోజు ఎలా అయిపోయారు? దైవజనులు అయ్యారు. ఒకనాడు సమాజం వారిని చూసి చీకొట్టింది, ఈరోజు అదే సమాజం వారిని చూసి వందనాలు చెబుతుంది. ఎట్లా సాధ్యం? ఆ వ్యక్తిత్వం యేసు అనే చదువులో వచ్చింది.